రిజర్వేషన్ పై బీఆర్ఎస్ బీజేపీ తలోదారంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు, కుదరదని తేల్చి చెబుతున్న బీజేపీ లీడర్లు. ఒకవేళ చేర్చినా సుప్రీంకోర్టులో నిలవదంటూ కామెంట్లు. బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 ఆప్షన్లు పెట్టుకున్న రాష్ట్ర సర్కార్. తొలి ఆప్షన్గా 9వ షెడ్యూల్లో చేర్చేందుకు చర్యలు. కేంద్రం కుదరదంటే ఆర్డినెన్స్తో జీవో ఇచ్చేలా కసరత్తు. అది కుదరదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే యోచన. బీఆర్ఎస్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 3 ఆప్షన్లు పెట్టుకొని ముందుకు వెళ్తుండగా బీజేపీ బీఆర్ఎస్ తలాదొరలో వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతికి పంపిన బీసీ బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్రాన్ని ఒప్పించాలని బీఆర్ఎస్, ఆ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో 9వ షెడ్యూల్లో చేర్చే అవకాశం లేదని బీజేపీ వాదిస్తున్నాయి. కాగా బీసీ రిజర్వేషన్లపై 2 పార్టీలు విభిన్న దారిలో వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. అంతిమంగా వీటి లక్ష్యం బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సో నేనేం చెప్తున్నా, బీసీలకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో కల్పిస్తామని మరి ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కదా, ఉన్నదా లేదా? సో అందువల్లనే వాళ్ళు మొదటి నుంచి చెప్తారు, బీసీ బిల్లును అసెంబ్లీలో ఇటు 2 సభలు ఆమోదముద్ర వేస్తే గవర్నర్కి పంపించిన, గవర్నర్ నుంచి పార్లమెంట్ దాకా పోయింది. ఇప్పుడు ఏముందా, పార్లమెంటు ముంగిట్లా 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోద ముద్ర వేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది. సో పని కంప్లీట్ చేసింది. రెండవ ఆప్షన్ ఏంది, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఆర్డినెన్స్, అంటే రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారంతో ఒక ఆర్డినెన్స్ని తీసుకురావాలి. ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ పని కూడా మొదలుపెట్టింది గవర్నర్ చేతిలో ఉంటుంది. ఇక 3వ ఆప్షన్ ఏంది ఆ 3వ ఆప్షను, ఈ 2 సక్సెస్ కాకపోతే, ఏ 2 రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో పెట్టకపోతే, ఆర్డినెన్స్ ద్వారా అమలు కాకపోతే, ఇక 3వ ఆప్షన్ ఏంటి అంటే రాజ్యాంగ అది పార్టీ పరంగా మరి రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. పార్టీ పరంగా అంటే ఎట్లా? ఇప్పుడు 100 స్థానాలు ఉంటే 100 స్థానాల్లో 42 స్థానాలు పార్టీ పరంగా టికెట్లు బీసీలకు ఇవ్వాలి. సో ఇట్లా 3 ఆప్షన్ పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీకి. విజన్ ఉన్నది, విజన్ ప్రకారం ఆప్షన్లు పెట్టుకొని ఆప్షన్ ప్రకారం అమలు చేసుకుంటూ మరి పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నది. ఇక ఇది ఇట్లుంటే బీజేపీ ఏమో 9th షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదు, మరి ఎట్లా హామీ ఇచ్చారు, మీరు అట్లనే నెరవేర్చని కాంగ్రెస్ చెప్తున్నది. లేదు 9th షెడ్యూల్లో పెట్టాల్సిందే ఈ ఆర్డినెన్స్ అనేది, మరి పక్కా జూత, ఇదంతా కూడా మోసం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎవరు అడ్డుకోవాలనుకుంటున్నారో, ఎవరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరు బీసీలను భవిష్యత్తులో రాజకీయాల్లో, విద్యా ఉద్యోగాలు చూడాలనుకుంటారో అర్థం కానటువంటి పరిస్థితి బీసీలది. బీసీలకు ఏం అర్థమైతలే, మాకెవరు మద్దతు ఇస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు, మా కార్యాచరణ ఏంది, అసలు మా కథ ఏంది, మా కార్ఖాన ఏంది అనేది ఎవరికి అర్థమైతలే. ఒక్కసారి బీసీ నాయకులకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజల శ్రీనివాస్ గౌడ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తలా తోకా లేకుండా సంబంధం లేని వ్యాఖ్యలు కొంత కాల్ లిఫ్ట్ చేయట్లే కానీ, సో తలా తోక లేని విధంగా మరి కొన్ని బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, లేకపోతే కొంత వేరే పార్టీలు కూడా మాట్లాడుతున్నటువంటి వైఖరి. ఎందుకంటే నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలి, 9th షెడ్యూల్లో చేర్చే విధంగా కొట్లాడాలి, దానికి అవసరమైనటువంటి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. హలో అన్న, సీనా నమస్తే, మార్నింగ్ షో లైవ్లో ఉన్నానన్న. ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ఎట్లా చూస్తారన్న? 3 పార్టీలు 3 రకాలుగా చెప్తున్నాయి. వీళ్ళేమో మేము రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చాలని పార్లమెంటుకు బిల్లు పంపించడం అంటున్నది కాంగ్రెస్. ఇక్కడ ఆర్డినెన్స్ తెచ్చినాము, ఆర్డినెన్స్ కాకపోతే పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నది. బట్ బీఆర్ఎస్ ఏమో 9th షెడ్యూల్నే పెట్టాలంటున్నది, బీజేపీ ఏమో 9th షెడ్యూల్లో పెట్టుడు సాధ్యం కాదు, అది మీరు ఇచ్చిన హామీని మీరే నెరవేర్చుకోవాలి అంటున్నది. సో 3 పార్టీలు 3 ఆప్షన్లు పెడితే మరి బీసీ నాయకులు మీకున్నటువంటి ఆప్షన్ ఏంది? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద ఈ పార్టీల యొక్క రంగు ఒక్కొక్క పార్టీ రంగు బయటపడుతుంది. ఇన్ని రోజులు బీసీ రిజర్వేషన్ల ముసుగు కప్పుకున్నారు, ఇప్పుడు ముసుగు తేటతెల్లం అయిపోయింది, ఓపెన్ గా బయటపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల మీద వాళ్ళు ఆయా పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు విషయం కప్పుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న రామచంద్రరావు గారు ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలే ఉదాహరణ. ఇలా వారు ఎంత అవమానకరంగా, అంత అవహేళన, ఎంత జ్ఞానం లేకుండా మాట్లాడుతుందంటే, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి మద్దతు ఉంది కదని మీడియా మిత్రులు అడిగితే వాళ్ళకి అవగాహన లేకుండా మద్దతు ఇచ్చారు. వాళ్ళు మద్దతు ఇచ్చేది కాకుండే
అంటే నేను అప్పుడు అధ్యక్షుడు ఉంటే ఈ తెలంగాణలో కూడా మద్దతు ఇచ్చే వాళ్ళం కాకుండా అనే విధంగా చెప్తున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు బీజేపీలో కూడా ఇలా మా డాక్టర్ లక్ష్మణన్న గారేమో బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని వారు స్టేట్మెంట్ ఇస్తాడు. ఓకే. మా బండి సంజయ్ అన్నేమో బీసీ రిజర్వేషన్లు కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్లకు 10% ఇస్తారు, అందుకనే ముస్లిం రిజర్వేషన్ లేకుండా చేయండి, మేము ఆమోదం తెలుపుతామని ఆయన చెప్తాడు. ఓకే. అందులో ఉన్న పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏమో మరి ఈ రోజు 9th షెడ్యూల్ పెట్టడం సాధ్యం కాదంటాడు. అంటే అది పార్టీలో ఒక విధానం అంటూ ఉండదా? ఒక జాతీయ పార్టీలో ఒక జాతీయ పార్టీ అయినప్పుడు ఆ పార్టీలో ఒక ఇంత సీరియస్ ఇష్యూ 60% జనాభాకు సంబంధించినటువంటి ఇంత సీరియస్ విషయంలో ఇలా మనిషికి ఒక మాట పూటకొక విధంగా మాట్లాడితే బీజేపీని బీసీల ద్రోవుల పార్టీని ఎందుకు అనకూడదు? అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నిన్న కేటీఆర్ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేది లేదు, మోసం చేసింది, ఇదంతా బక్వాస్ అంటున్నాడు. మరి మీరు చేసిన 10 ఏళ్ళ ఈ బీసీ రిజర్వేషన్లు తగ్గించిందే మీరు కదా. ఇవాళ రిజర్వేషన్లు రాష్ట్రంలో రవాణా కష్టం లాగా రగిపోతున్నాయంటే దాని పుణ్యము బీఆర్ఎస్ పార్టీదే కదా. కానీ సిరన్న ఎట్లా చూస్తారు? ఇప్పుడు కవితనేమో సంబరాలు చేసుకొని ఆర్డినెన్స్ కరెక్ట్ అని చెప్తుంది, వీళ్ళేమో కేటీఆర్ అసలు ఆర్డినెన్సే మోసం అని చెప్తున్నది. ఎట్లా వీళ్ళ స్టాండ్ ఎట్లా చూడాలి? ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా చూస్తే ఏమనిపిస్తుంది? నేను చెప్తున్నా కదా, వీళ్ళు బీసీలను బలిపశులుగా చేస్తున్నారు, బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారు. బీసీలు అంటే వాళ్ళకు లెక్కలేనితనం అయిపోయింది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మా మధుసూదన్ చారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ నాయకులేమో ఆర్డినెన్స్ 9th షెడ్యూల్ పెట్టాలి, ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెట్టాలని వాళ్ళు అంటారు. అదే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది మిత్రులు జీవో తీయాలి, ఆర్డినెన్స్ తీసుకురావాలి, ఆ 9th షెడ్యూల్ అవసరం లేదు, రాష్ట్రమే అధికారం చేయొచ్చని అందులో అంటారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొస్తామంటే అందులోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు రంగులు చల్లుకుంటారు. అంటే ఆ పార్టీలో కూడా 3 నాలుకల వైఖరి. అంటే ఏ ఇష్యూ మీదైనా ఇప్పుడు రాష్ట్రంలో ఓ బనకచల విషయం ఉండొచ్చు, తర్వాత రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, ఆ విషయంలో కూడా ఈ పార్టీ 3 నాలుకల ధోరణితో ఉందా? ఒక స్టాండ్ మీద ఉండాలి కదా. రాజకీయ పార్టీ అన్నప్పుడు దానికి ఒక ప్రజాస్వామ్య పద్ధతి, దానికి ఒక విధానము, ఒక నినాదము, ఒక కథ, దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఏది లేకుండా ఇలా బట్టగాల్చి మీద ఇస్తాం, బీసీల నోటికాడ ముద్దను గుంజేసుకుంటాం, ఇలా ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు జనాభా ప్రకారం ఉంటాయి, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి, బీసీలు మాత్రం 60% ఉంటే కేవలం 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటే ఆ 42% కూడా అమలు చేయకుండా అనేక కుట్రలు చేస్తున్నారు, అనేక కుతంత్రాలు చేస్తున్నారు. ఇన్ని కుతంత్రాలు ఏ రాజకీయ విషయాల మీద కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఓన్లీ బీసీ బిల్ మీదే జరుగుతుందంటారు ఇన్ని కుట్రలు. అయితే ఇది మన కళ్ళ ముందర కనపడుతుంది కదా. ఎందుకు ఇంత కుట్ర ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు రాజకీయ పార్టీలు? అంటే వాళ్లకు బీసీలు ఎదగడం ఇష్టం లేదు, రాజకీయంగా ఎదగడం ఇష్టం లేదు. ఇలా బీసీలు సర్పంచులు అవుతారు, ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, రేపు ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెడతారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెడతారు. కాబట్టి బీసీలు అంటే వీళ్ళు బట్టలు ఉతికేటోళ్ళు, తాళ్ళెక్కేటోళ్ళు, గొర్రెల కాసేటోళ్ళు, పనిముట్లు చేసేటోళ్ళు, ఈ సేవ చేసే కులాలు, ఈ బానిసత్వంలో ఉన్నటువంటి కులాలు, మాకు గులాంగిరి చేయాలి, రాజకీయ బానిసత్వంలో ఉండాలనే భావదరిద్రంలో ఆ పార్టీలు ఉన్నాయి. కాబట్టి బీసీలను ఆదిలోనే వీళ్ళని ఎదగకుండా తుంచాలనే కుట్ర ఇలా దాగి ఉంది. ఇవాళ ఇంత బీసీ వాదంలో కూడా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీలను నిలబెడితే అక్కడ పూల రవీందర్ గాని, అదే విధంగా ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి ప్రసన్న హరికృష్ణ గాని మేము నిలబెడితే ఇవాళ ఇండిపెండెంట్ గా దాదాపు గెలిచే దశకు వచ్చారు. బీసీ వాదం ఇంత చైతన్యంగా ముందుకు వస్తున్నటువంటి ఈ తెలంగాణ లోపల దీనికి అడ్డుకట్ట వేయాలి, ఈ చైతన్యాన్ని ఆదిలోనే తొక్కేయాలి. కాబట్టి ఈ పార్టీలన్నీ మద్యం వ్యాపారాలు ఎట్లయితే సిండికేట్ గా మారిదో ఈ పార్టీలన్నీ సిండికేట్ గా మారి ఇలా బీసీలను నవ్వుల పాలు చేస్తున్నారు, బీసీల జీవితాలను నవ్వుల పాలు చేసి ఆట ఆడుకుంటున్నారు, బీసీ జీవితాలతో ఆడుతున్నారు. సినానా నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఇబ్బందికరంగా ఫీల్ కావద్దు. ఓన్లీ పార్టీలే ఇట్లా ద్వంద్వ వైఖరి చూపిస్తున్నాయి లేక బీసీ సంఘాలు కూడా ఏమైనా చూపిస్తున్నాయి? హరికృష్ణ ఎలాంటి వాళ్ళు ఏమో బీజేపీకి మద్దతుగా బీజేపీలో ఉంటే మరి జాజుల ఎటువైపు ఉన్నాడు? అందరూ ఒకటైతారా లేకపోతే వాళ్ళ మద్దతు వాళ్ళది మా మద్దతు మాతది అని మీరు కూడా ద్వంద్వ వైఖరి చూపిస్తారా పార్టీ లెక్క? ఇప్పుడు కృష్ణన్న గారు
ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన బీజేపీ స్టాండే మాట్లాడతాడు. ఉమ్, ఆయన బీసీ సంఘము నేతగా గతంలో ఉండొచ్చు, కానీ తను ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడాడు 9th షెడ్యూల్ పెట్టమని. అవును. మరి కిష్టన్న గారు రామచంద్రరావు వ్యతిరేకంగా మాట్లాడగలుగుతాడా? ఉమ్, ఒక పార్టీ ఒక లైన్ లో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ లైన్ లో ఉంటాడు. ఓకే. నిజంగా నిఖర్స్ అయినటువంటి బీసీ బిడ్డలు ఎవరు ఉన్నారో, ఉమ్, బీసీలకు ఏది న్యాయం జరిగితే దాని గురించే కొట్లాడతాము, దాని గురించే మాట్లాడతాము. ఉమ్, ఇలా ఇదే బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటే మేము ఎగిరి గంతేసినాము, వాళ్ళకి అభినందనలు తెలిపినాము. ఉమ్, నా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి అభినందించినాం, సన్మానం చేసిన ఎల్బీ స్టేడియంలో. కాబట్టి బీసీల కోసం మేలు చేసినప్పుడు మేము స్వాగతించి అభినందనలు తెలిపినాం. కానీ బీసీలకు ద్రోహం తలపెడుతుంటే, ఉమ్, బీసీలను మన కళ్ళ ముందరనే బీసీలను రాజకీయంగా పాతరేయాలని చూస్తుంటే ఉమ్. ఈ బీసీ నాయకులు ఎట్లా మౌనంగా ఉంటారు? ఏం చేస్తారు? బీసీలు ఇప్పుడు చివరి దశకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము మీరు చేసిన పోరాటానికి ఖచ్చితంగా బిల్లు పెట్టింది, పార్లమెంట్ ముంగల్కి పంపించింది, ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. చివరి దశలో ఉన్నది బీజేపీ కాదంటుంది, టీఆర్ఎస్ అసలే కాదంటుంది. మరి ఈ చివరి దశలో మీ బిల్లు కోసం మీరు ఏం పోరాటం చేయబోతున్నారు, ఏం కొట్లాడబోతున్నారు? రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో చట్టాలు చేసింది ఇదే బీజేపీ. అవును. కానీ రైతులంతా పోరాటం చేసి బీజేపీ నడ్డివేసి ఆ చట్టాలను రద్దు చేయించలేదా? ఉమ్, ఈ రామచంద్రరావు లాంటి బీసీ ఉద్యమం ఎంతమందిని చూసింది? మండల్ కమిషన్ ఉద్యమంలో ఇవాళ పెద్ద ఎత్తున రిజర్వేషన్ల ఉద్యమం వస్తే ఈ రామచంద్రరావు లాంటి వాళ్ళు ఎక్కడో దాచుకున్నారు పోయి. ఉమ్, కాబట్టి బీసీలదు రిజర్వేషన్ అనేది తేనెతుట్టె లాంటిది. దీన్ని కలిపితే తేనెటీగలు ఎమ్మడిపడి తరిమి కరుస్తాయనే విషయం వాళ్ళకి తెలుసు. ఓకే. కాబట్టి బీసీలలో ఏమనుకుంటారంటే చైతన్యం లేదు, బీసీలను మోసం చేయొచ్చు, బీసీలను డోకబాయి చేయొచ్చు, ఆ దగా చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ ఉమ్, ఈ గతంలో ఉన్న బీసీలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి బీసీలు వేరు. ఖచ్చితంగా మా కార్యాచరణ ఉంటది, 2 రోజులలోనే మా కార్యాచరణ ఉంటది. పార్లమెంటులో 100కు 100% చర్చ జరిగేలా అన్ని పార్టీలతో మాట్లాడుతున్నాము. ఓకే. పార్లమెంటును స్తంభింపజేసేలాగా ఒకవైపు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీలతో సంప్రదిస్తున్నాం. ఉమ్, ఇంకొక వైపు గవర్నర్ గారి ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నాం, ఆర్డినెన్స్ తీసుకురావాలి ఆల్టర్నేటివ్ గా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడింది తోక తలకాయలే కూడా మాట్లాడుతున్నారు. ఉమ్, ఇప్పుడు గతంలో కొట్టేసింది కోర్టు, ఇప్పుడు కూడా కొట్టేస్తుంది అంటే ఇలా జ్యోతిష్యుడా? గతంలో కులగణన డేటా లేదు అంటే కనీసము వీళ్ళు ఎంత అబద్ధం 1000 సార్లు అబద్ధాలు మాట్లాడితే నిజమైతుంది అన్నట్టు ప్రచారం ఉంది కదా, అట్లా మాట్లాడుతున్నారు. గతంలో కులగణన డేటా లేదు అంటే కులగణన జరగలేదు, ఎంపారికల్ డేటా లేదు, డెడికేటెడ్ కమిషన్ నియమించలేదు. ఏ సుప్రీంకోర్టు అయితే ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పిందో ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది గ్రహించాలి కదా. ఇది గ్రహించకుండా ఒకటే పాట అందుకున్నారు. మరి 9th షెడ్యూల్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. వాళ్ళకు వణుకుతుంది. 9th షెడ్యూల్ పెట్టేటోడు బీజేపీ కదా, కేంద్ర ప్రభుత్వం పెట్టాలి కదా. నిన్న బట్టి విక్రమార్క గారు, నేను మాట్లాడిందే నిన్న మీతో మీడియాతో సాయంత్రం మీడియా దగ్గర మాట్లాడిన, ఇది పార్టీల సమస్యగా చూడొద్దు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమస్యగా చూడాలని నేను చెప్పిన. అదే విషయం బట్టి విక్రమార్క గారు రాత్రి మాట్లాడారు. ఇది గతంలో తమిళనాడు అదే విధంగా ఏదైతే 9th షెడ్యూల్ పెట్టడి అన్నాడీఎంకే ప్రభుత్వం ఉందో, అక్కడ సెంటర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగానే చూసారు తప్ప ఇక్కడ అన్నాడీఎంకే ప్రభుత్వం ఉంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చూడలే. ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ ఉందా అనేది అనవసరం, అప్రస్తుతం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి ఒక అసెంబ్లీ శాసన మండలి ద్వారా చట్టం చేసింది కాబట్టి, ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించింది కాబట్టి ఆ చట్టాన్ని కేంద్రం గౌరవించాలి. ఇలా మీరు గౌరవించకపోతే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు ఇలా రాజీనామా చేసింది కదా. అంటే ప్రజాస్వామ్యం మీరు గౌరవించకపోతే ఏమైతుందో తెలుసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ 9th షెడ్యూల్ అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, చాలా మందికి డౌట్ ఉండారే, జాదుల శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ ను తిడతలేడు. కాంగ్రెస్ ను తిట్టి మెడలోంచి వాళ్ళు కులగణ చేయకపోతే వాళ్ళని వెంటబడి వేటాడి వాళ్ళని ఉద్యమం చేసి సెక్రటరీ ముట్టడించి కలెక్టరేట్ ను ముట్టడించి కులగణ చేయించినాం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించినాం, ఆ తర్వాత బిల్లును కేంద్రానికి పంపించినాం. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏ అధికారాలు ఉన్నాయో ఆ అన్ని అధికారాలు వాళ్ళు ఉపయోగించే వరకు వాళ్ళ వెంటబడ్డాం. ఇప్పుడు ఉన్నది ఈ బంతి, ఇప్పుడు రిజర్వేషన్ల బంతి కేంద్రం చేతులు ఉంది. కేంద్రం చేయాలి కదా. కేంద్రానికి బీసీల ఓట్లు అవసరం లేదా ఈ దేశంలో బీసీలు దేశ పౌరులు కాదా? అంటే బీసీ హిందువులు వేరు, అగ్రవర్ణ హిందువులకి ఏమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తుంది,
మరి ఇదే బీజేపీ హిందువులమంతా బంధువులమే, హిందూ బాయ్ బాయ్ అంటది కదా. మరి అగ్రవర్ణాల హిందువులకేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బంగారు పల్లెంలో బిర్యానీ పెట్టి పాయసం వడ్డిస్తుంది. మరి బీసీ హిందువులకు ఎందుకు 60% జనాభా ఉన్నోనికి 18% రిజర్వేషన్లు ఇస్తే మేము 9th షెడ్యూల్ పెడతలేమని అంటున్నది. అంటే బీసీలు హిందువులు గారా, బీసీలు మనుషులు గారా? ఓకే, రైట్ రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జాజుల శ్రీనివాస్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మరొక ఉద్యమానికి తెరలేపబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలోంచి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి బీసీ 42% రిజర్వేషన్ బిల్లుని ఖచ్చితంగా కేంద్రంలో మరి అమలు పరచాల్సిందే, కేంద్రం పార్లమెంట్లో చర్చించాల్సిందే. మరి పార్లమెంటు ముట్టడికైనా మేము సిద్ధంగా ఉన్నాం, అందరం ఐక్యమవుతాం. రేపు 2 రోజుల్లో కార్యాచరణ మరి ఖచ్చితంగా ప్రకటించబోతున్నామని చెప్తున్న వేళ మరి 3 పార్టీలు 3 విధాలు మరి బీసీలకు ఆలోచన చేస్తున్నాయి. మరి ఏం చేస్తుంది, ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తం మీద బీసీ నాయకుల స్టాండ్ ఏంటనేది తొలి వెలుగు ప్రేక్షకుల ముంగలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక నీకు అర్థమైపోవచ్చు బీసీలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లుండబోతున్నది భవిష్యత్తు అనేది. సో దానికి సంబంధించి మనం రైట్ మరొక వార్త చూద్దాం.